Hi Anil sir, Hi this is Prakshat. Prakyat from Gultech. సో ఎలా ఉన్నారు సార్? గుడ్, బీయింగ్ గుడ్, వెరీ నైస్. వెరీ నైస్. ఎలా నడుస్తుంది హడావిడి? హడావిడ బిందాస్గా ఉన్నాం, ప్రశాంతంగా ఉంది. సో పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొలిక్కి వచ్చింది. ఆర్ఆర్ గిర్ అన్ని ఫైనల్ అయింది. సౌండ్ సైడ్ కూడా ఇక ఫినిషింగ్ టచెస్ అంతా ఆల్ సెట్ సంక్రాంతి. యా, మీరు నాకు ఫస్ట్ బాగా తెలిసింది పటా సినిమా, ఆబ్వియస్లీ డెబ్యూ అప్పుడు. బట్ మోర్ దాన్ మూవీ మీరు విజ్ఞాన్ ఆలిమినా అని తెలిసి బాగా ఇంకా ఇష్టమైంది. ఓకే, నేను విజ్ఞానే. ఓ వండర్ఫుల్, మై జూనియర్. చాలా జూనియర్ స్కూలింగ్ మొత్తం విజ్ఞాన్ జరిగింది యాక్చువల్లీ. సో మా విజ్ఞాన్ అలుమినా అనగానే అసలు ఆ ప్రైడ్నెస్ వేరు కదా. ఎలా ఉండేది సార్ కాలేజ్ లైఫ్? కాలేజ్ లైఫ్ అయితే చాలా బాగుండేది. కాలేజ్కి తక్కువ, సినిమాలకి ఎక్కువ. సో అప్పుడప్పుడు క్లాసులకి వెళ్ళేవాళ్ళం. ఏదో మొత్తానికి డిగ్రీ బాగానే ఫినిష్ చేసాం. బట్ మోస్ట్ మెమరబుల్ టైం పీరియడ్ విజ్ఞాన్ 2000 to 2004 బీటెక్. అది అంటే ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేము, టైం మిషన్లో మనం వెళ్ళాలన్నా కూడా కష్టం. కానీ బట్ ఆల్వేస్ ఐ రిమెంబర్ ఆల్ థింగ్స్. అంటే మన ఫ్రెండ్స్ తోటి జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, సినిమాలు కానీ, నేను సినిమాలకి రావడానికి పడ్డ మొదటి స్టెప్స్ అవి. అక్కడ కాలేజ్లో కూడా నేను వాళ్ళు స్టేట్ వైడ్ కల్చరల్ యాక్టివిటీ జరిగింది అప్పుడు, విజ్ఞాన్ మహోత్సవం. సో అక్కడ నేను పార్టిసిపేట్ చేయటం. సో ఒక రకంగా అంటే నా కెరియర్, నా గోల్ అన్నీ ఫిక్స్ అయింది ఆ టైంలోనే, సో కాలేజ్లోనే. సో దట్స్ ఆల్వేస్ మెమరబుల్. సో ఓన్లీ సక్సెస్ ఉంది మీ కెరీర్లో, ఫ్లాప్ అనేది లేదు. సో అది రెస్పాన్సిబిలిటీ పెంచిద్దా, భయాన్ని పెంచిద్దా సార్? నాకైతే రెండూ ఉంటాయి. సో రెస్పాన్సిబిలిటీ, భయం రెండు బ్యాలెన్స్ చేసుకుంటా. ఎందుకంటే భయం ఎక్కువైనా వీక్ అయిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. సో టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ వర్క్ లైక్ కొద్దిగా భయంతో పనిచేయి. ఈ రెండు ఫిక్స్ అవుతాను నేను. అండ్ మోర్ దాన్ దట్, ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ సక్సెస్ వచ్చే కొద్దీ. అండ్ నాకేంటంటే ఆ ముందు సినిమా సక్సెస్ తాలూకు ఏది నేను క్యారీ చేయను. సో అంటూ లైక్ మళ్ళీ ఫ్రెష్ స్టూడెంట్ లాగా మళ్ళీ నెక్స్ట్ ఫిలిం లైక్ బిగినర్ లాగా వర్క్ చేసుకుంటూ వెళ్తాను, స్క్రిప్ట్ సైడ్ నుంచి కూడా. సో అది ఉంది కాబట్టి డెఫినెట్లీ సాధ్యమైనన్ని తక్కువ మిస్టేక్స్ చేసుకుంటూ బయటపడుతూ ఉంటాం. యా, మీ ఏజ్ ఎంత సార్? నేను చెప్పా, మీకు వీడియోలో చూసి షాక్ అయ్యా. చాలామంది షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఐడియా ఇవ్వక ఎవరికి. సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ ఏం లేదంటే ఆల్వేస్ లైక్ పాజిటివ్, నవ్వుతూ ఉంటా, నవ్విస్తూ ఉంటా, అంతే. వేరే ఇది లేదు మనకి. సో నెగిటివిటీకి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. సో కాబట్టి ఇంకేముంది, హ్యాపీ ఫేస్, హ్యాపీ స్మైల్. యా, రీసెంట్ 4-5 years నుంచి అనిల్ రావిపూడి అంటే కేర్ ఆఫ్ కామెడీ ఆర్ ఎంటర్టైన్మెంట్ అని అందరూ అనుకుంటారు. బట్ వెన్ వి సీ యువర్ ఇనిషియల్ 3 movies, నాకు మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్ చాలా ఇష్టం. సుప్రీం సినిమాలో ఆ చిన్నపిల్లడు వచ్చి తీసుకోండి సార్ డాక్యుమెంట్స్, ఇచ్చేయండి సార్, పని చేయండి సార్ అని క్లైమాక్స్లో ఉంటుంది చూసారా? దట్ ఐ స్టిల్ రిమెంబర్. నేను ఎప్పుడు అల్గో రీవాచ్ యాక్చువల్లీ సుప్రీం. సో ఎమోషన్, ఓన్లీ ఎమోషన్ బేస్డ్గా సినిమాలు ఎప్పుడైనా తీయాలనిపిస్తుందా మీకు? అంటే రాజా ది గ్రేట్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటూ వెళ్తూ వచ్చాం. బట్ F2 సినిమా రిలీజ్ అయిన తర్వాత కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందుకని కామెడీని కొద్దిగా కొన్ని చోట్ల పెట్టాల్సి వస్తుంది, బికాజ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కూడా మన సినిమా చూస్తున్నారు కాబట్టి. బట్ ఎక్కడ కూడా, ఏ సినిమాలో కూడా నేను ఇంతవరకు చేసిన 7 filmsలో ఎక్కడ ఎమోషన్ మిస్ కాలేదు. మేబీ ఇంపాక్ట్ తగ్గి ఉండొచ్చు, ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. మేబీ అందులో కామెడీ తక్కువ ఉండబట్టేమో. రాను నెక్స్ట్ ఫిల్మ్స్లో కామెడీ డోసేజ్ ఎక్కువ అవడం వల్ల దాన్ని ఎక్కువ హై తీసుకుంటున్నారు ఆడియన్స్, ఇది తక్కువ తీసుకున్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ సరిలేరులో విజయశాంతి గారి సీక్వెన్స్ కానీ, ఈవెన్ భగవంత్ కేసరి ఐ టోటల్లీ వెంట్ ఆన్ లైక్ ఎమోషనల్ డ్రామా మీద వెళ్ళి చేశాను. సో కామెడీ చాలా తక్కువ, సినిమా లేదనే చెప్పాలి. సో అది మెంటల్గా ఫిక్స్ అయ్యి చేశాను భగవంత్ కేసరి. సో వద్దు, మన కామెడీ టచ్ చేయకుండా ఒక ఫిల్మ్ చేస్తే మనం సక్సెస్ అవ్వగలమా నాకు పెట్టుకున్న ఛాలెంజ్. ఎస్, ఆడియన్స్ దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాగా అయింది ఆ ఫిల్మ్ కూడా. అండ్ బాలకృష్ణ గారి కెరీర్లో కూడా అదొక డిఫరెంట్ ఫిల్మ్ అయింది. ఇట్స్ లైక్ వీ గాట్ సో మెనీ అవార్డ్స్. నాకు 2-3 అవార్డులు వచ్చినాయి ఆ సినిమాకి. సో ఎప్పుడూ కూడా ఛాన్స్ దొరికితే చేయడానికి నేను రెడీగా ఉన్నా. బట్ అలాగని టోటల్గా ఎంటర్టైన్మెంట్ వదలాలని కూడా లేదు. ఒక ఫిల్మ్ బయటకు వెళ్ళి చేసినా ఇమ్మీడియట్ కమ్ బ్యాక్ అండ్ డూ వన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. బికాస్ నవ్వించడం అనేది ఇట్స్ లైక్ చాలా తక్కువ అయిపోతుంది మనకి. సో ఆ స్లాట్ వదలదలుచుకోలేదు.
ఇయర్లీ చాలా తక్కువ ఫిల్మ్స్ వస్తాయి, ఇంతకుముందు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే 1 or 2 ఫిల్మ్స్ వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఆ స్లాట్ వదలదలుచుకోలేదు. బట్ స్టీరియో టైప్ అయిపోతాము అనే ఒక ఇది ఉంటుందా మీకు? ఐ మీన్ ఎప్పుడు కూడా ఆడియన్స్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే బికమ్ లైక్ ఎ స్టీరియో టైప్. అంటే అవే కథలు అవే కామెడీ చేస్తే ఆబ్వియస్గా బోర్ కడతాం. బట్ నేను ఆ జాగ్రత్త తీసుకుంటూనే వస్తున్నాను. సో నేను F3 కూడా F2 సీక్వెల్ చేసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. అంటే ఆ పిల్లలు పెట్టి కంటిన్యూ చేస్తుంటే బట్ డిఫరెంట్గా వెళ్ళాను. ఎందుకంటే నాకు మళ్ళీ చేసిందే చేయటం ఎందుకు, అవే పాత్రలు అవే బిహేవియర్లు ఎందుకు అని చెప్పి కొద్దిగా బయటకు వచ్చేద్దామని చేశాను. బట్ దట్స్ రాంగ్ స్ట్రాటజీ. నేను F2 చేసి ఉంటే F3కి ఇంకా పెద్ద అప్రిషియేషన్ వచ్చి ఉండేది. సో అందుకే ఆల్వేస్ ప్రిఫర్ టు డూ డిఫరెంట్ జోనర్స్. అండ్ కామెడీలో కూడా ఐఎమ్ ట్రయింగ్. సంక్రాంతికి వస్తున్నాం ఎక్స్పెషల్లీ. ఇట్స్ లైక్ ఒక కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్ అలాంగ్ విత్ ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. దట్స్ టెంప్లెటే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది కథ అనుకున్నాను. ఆ జర్నీయే నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. సో దానికి వెంకటేష్ గారు లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఇమేజ్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో యాడ్ అవటం, ఆయనతో పాటు టోటలీ ఈ స్క్రిప్టే నాకు చేసేటప్పుడు తీసేటప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యి చేశాను. ఎందుకంటే నేను ఒక ఛాలెంజ్ పెట్టుకొని చేసిన ఫిల్మ్ ఇది. కామెడీని కూడా ఇంకొక డిఫరెంట్గా చేయొచ్చా లేదా, నేను చేయగలనా లేదా అని చెక్ చేసుకున్న ఫిల్మ్. బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇది థ్రిల్లర్ ఎలిమెంట్ ఉందని మాకు ఐడియా ఉంది ఇంటర్నల్గా. బట్ జనాలకి ఎప్పుడు తెలియజేస్తున్నారు? విత్ ట్రైలర్ ట్రైలర్లో ఖచ్చితంగా సినిమా ఏంటనేది చెప్పబోతున్నాం. సో ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన ఫిల్మ్, ఇలా ఉండబోతుంది అనేది. వన్ మోర్ థింగ్, నాకు తెలిసి మిమ్మల్ని అడగరు ఎవరు ఈ క్వశ్చన్. మీరు జనరల్గా సినిమాలు చాలా ఫాస్ట్గా చేస్తారు, 3-4 months అంతేనా? అంతే, షూట్ డేస్ డిపెండింగ్ అపాన్. అంటే ఒక్కొక్కసారి 4 months. ఇప్పుడు సర్లేరు నీకు ఎవరు వర్కింగ్ డేస్ కొద్దిగా ఎక్కువ ఉన్నా, ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 months వి ఫినిష్ ద ఫిల్మ్. జూలైలో స్టార్ట్ చేసి డిసెంబర్కి ఫస్ట్ వీక్ ఫినిష్ అయింది. అండ్ ఇది కూడా అంతే 3 months. సో మీరు ఎందుకు ఇయర్కి 2 movies చేయలేకపోతున్నారు ఇన్ జనరల్? సో ఇయర్కి 2 movies అంటే క్వాలిటీ ప్రోడక్ట్ నేను చేయలేనేమో నా ఫీలింగ్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం ఒక 70 సీన్లు సబ్జెక్ట్ చేయాలంటే మినిమం ఒక 3 to 4 months నేను టైం స్పెండ్ చేయాలి. లేదంటే హడావిడిగా చేసామా 1 monthలో చేసామా, స్క్రిప్ట్ కూడా అలాగే ఉంటుంది. సో క్వాలిటీ టైం 3 to 4 months ఫర్ ఎ క్వాలిటీ సబ్జెక్ట్. సో ఎనీ మూవీ మీరే రాసి చేయాలనే ఒక అంతే. అంటే నాకు టీం ఉంది, ఐ హ్యావ్ ఎ టీమ్. సో బేసిక్ ఐడియా నేను జనరేట్ చేస్తాను. ఆ తర్వాత నా టీం అందరూ రైటింగ్ టీం ఉన్నారు, సాయి అండ్ నారాయణ గారు. సో వీళ్ళందరూ దే హెల్ప్ మీ. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాను. రీసెంట్గా నేను బెల్లంకొండ గారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అంటే మీరని కాదు, యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఒక సినిమా హిట్ ఇస్తున్నారు, నెక్స్ట్ సినిమా చేయడానికి వాళ్ళు చాలా టైం పడుతుంది. ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ బిగ్గర్ హీరోస్ ఆర్ బిగ్గర్ స్పాన్ ఆర్ బిగ్గర్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు ఎందుకు మళ్ళీ కొత్త వాళ్ళతోనే ఆర్ కొంచెం డెబ్యూ చేసిన వాళ్ళతో చేసి హిట్ కొట్టలేరా మళ్ళీ అన్నట్టు ఒక కమెంట్ ఇచ్చారు. సో మీ ఒపీనియన్ ఏమిటి దానికి? మిమ్మల్ని అడిగితే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు సీనియర్ అయ్యారు, యువర్ 8 films old. సో అది పాసిబిలిటీ ఉండి చేయలేకపోతున్నారంటారా? ఎవ్రీ డైరెక్టర్ హ్యావ్ హిస్ ఓన్ ఐడియాలజీ, హిస్ ఓన్ స్ట్రాటజీ టు బిల్డ్ హిస్ కెరియర్. సో నా కెరియర్ని నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తా. నేను ఇమీడియట్గా సినిమాలు చేయాలి, గ్యాప్ ఇవ్వకూడదు, చేసే సినిమా మళ్ళీ రిపీట్ చేయకూడదు, కొత్త బ్యాక్ డ్రాప్స్ చేయాలి, కొత్త క్యారెక్టరేషన్ చేయాలి, కొత్త ఏమైనా ఇంక్లూడ్ చేయాలి. బట్ అది ఎంతవరకు రీచ్ అవుద్దో లేదు. బట్ బేసిక్గా నేను చేసినప్పుడు నాకు బోర్ కొట్టకూడదు. సో ఆ కేర్ నేను తీసుకొని వెళ్తాను. బట్ నాలా ఇంకొకరు ఆలోచించాలని లేదు. సో వాళ్ళకి వేరే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉండొచ్చు. సో టైం తీసుకొని ఒక పెద్ద ఫిల్మ్, పాన్ ఇండియా ఫిల్మ్ చేద్దాం అనుకోవచ్చు, ఆర్ వెయిటింగ్ ఫర్ ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉండొచ్చు, లేదా ఉన్న ఆప్షన్స్తో నేను డీల్ చేయలేకపోవచ్చు, అదైతే నేను డీల్ చేయొచ్చు. ఎందుకంటే సో మెనీ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు వాళ్ళకంటే బెటర్ క్రిటిక్ ఎవరు ఉంటారు కదా, తన కెరియర్ గురించి తను తీసుకోవడం బెస్ట్ డెసిషన్. కాబట్టి దేర్ పర్సెప్షన్ అది, ఐ కాంట్ టెల్. బట్ నా వరకు నేనేంటంటే నాదేంటంటే నేను నా నచ్చిన వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఇది. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. బట్ వాళ్ళది వాళ్ళ వర్కింగ్ స్టైల్ కాబట్టి కాంట్. నేను మిమ్మల్ని ఎందుకు అడిగా అంటే మీకు పటాస్తో ఒక బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. మీరు ఆగితే యూ కుడ్ హావ్ గాట్ ఏ వెరీ బిగ్గర్ హీరో, బట్ యూ వెంట్ విత్ సాయిధరమ్ తేజ్ కానీ యూ వెంట్ ఆన్ డూయింగ్, మీ వర్క్ ప్రూవ్ చేసుకుంటే వెళ్ళి యూ కేమ్ టు వేర్ యూ ఆర్. సో అందుకని ఐ హ్యాడ్ టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్. అదే చెప్తాను కదా, నేను ఆగుంటే నిజంగా ఒక పెద్ద హీరోతో దొరికి అప్పుడే చేసేసి ఉండేవాడిని. బట్ నాకు మహేష్ గారితో చేయడానికి 4 years పట్టింది. ఆల్మోస్ట్ F2 తర్వాత చేశాను నేను. F2 వరకు అంటే ఆల్మోస్ట్ రవితేజ గారు, వెంకటేష్ గారు లైక్ స్టార్స్. బట్ అదే చెప్తున్నాను కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్తాను నేను. బట్ ఐ డోంట్
ఒక టైం వెయిట్ చేసి చేద్దాం అనేది మేబీ నేను అలా చేయలేనేమో. అందుకే నేను ఓకే నాకు నచ్చిన సినిమాలు నాకు నచ్చినట్టు వెళ్తూ ఉంటాను ఒక ఫ్లోలో. ఓకే ఇంకొకటి మీరు ఒక స్క్రీన్ ప్లే గాలి సంపత్కి స్క్రీన్ ప్లే అలా యూ గేవ్ సపోర్ట్ కదా, సో ఫ్యూచర్లో అలా ప్రొడక్షన్లోకి కానీ అలా ఐడియాస్ ఉన్నాయి? లేదు, నేను చేయలేను. ఎందుకంటే దట్స్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. ఒకేసారి రెండింటి మీద నేను ఫోకస్ చేయలేను, నాకు అర్థమైంది. సో అది అయిపోయింది. ఆ తర్వాత నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే 100% ఎఫర్ట్స్ నేను చేయబోయే సినిమా, నేను డైరెక్ట్ చేసే సినిమా ఏంటి దాని మీద పెడదాం అనుకున్నాను. 100% ఎఫర్ట్స్. సో డీవియేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనం కంప్లీట్ ఎఫర్ట్స్ అక్కడ పెట్టలేము. చేస్తే ఫుల్ఫిల్గా చేయాలి, హాఫ్గా చేయొద్దు. చేస్తే అది వర్కౌట్ కాదు. సో ఐ వాంట్ టు బీ లైక్ నాకు నేనే వర్క్ చేసుకుందాం అనే ఫీల్లో. అనిల్ రావిపూడి గారు అంటే ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ మూవీస్తో పాటు ఇంకొకటి బాగా గుర్తొస్తుంది, ఎంటర్టైనింగ్ ప్రమోషన్స్. సో మీరేంటి స్క్రిప్ట్తో పాటే ప్రమోషన్ స్క్రిప్ట్ కూడా ఒకటి రాసి పెట్టుకుంటారు? ముందే రాసి పెట్టుకోవటం ఉండదు, కానీ ఇట్స్ లైక్ స్పాంటేనియస్గా. అంటే ఐఎమ్ వెరీ స్పాంటేనియస్. సీన్ జరిగేటప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. అలాగే ప్రమోషన్స్ అనేవి నాకేంటంటే ఇప్పుడు సపోజ్ కూర్చొని ఇంటర్వ్యూ అంటే నాకు ఏదో స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను చెప్తాను, ఒక ఆన్సర్ క్వశ్చన్ ఇది ఎంతవరకు రీచ్ వెళ్తుంది, దట్స్ మై క్వశ్చన్. సో మన సినిమా గురించి మనం ఏం తీసాము అనేది వెళ్తుంది. సో అది ఎలాగో థియేటర్కి రావాలనుకుని వచ్చి చూస్తాడు. సో నేను చెప్పాలనుకున్న నా అభిప్రాయాలు, నా వే ఆఫ్ ఇది అనేది దీనివల్ల ప్రొజెక్ట్ అవుతుంది. బట్ ఇది సినిమా ఆడియన్ని తీసుకురావడానికి ఎంతవరకు హెల్ప్ అవుద్ది అనేది నేను జడ్జ్ చేయలేను. సో అంతకు మించి ఏదో ఉండాలి ప్రమోషన్ అనేది ఎప్పుడు బిలీవ్ చేస్తాను నేను. ఏదో మ్యాజిక్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అల్లరి చేయాలి, జనాల్లోకి వెళ్ళాలి, ఏదో రీల్స్ లాగా షార్ట్స్ లాగా ఏదో సంథింగ్ వెళ్దామా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటా. సో ఇన్ దట్ ప్రాసెస్ లైక్ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. సో ఈ టైటిల్ మీద నా మీద నేను ఒక సెటైర్ చేసుకొని, ఆ తర్వాత వెంకీ గారు నేను పాడతా కానీ, ఆ తర్వాత మేము గెటప్ వేసుకొని చేసిన ఇంటర్వ్యూ కానీ, సో లైక్ నాకు ఎగ్జైటింగ్ ఉంది. సో కావాల్సినంత టైం దొరికింది ఈసారి. సో ప్రమోషన్స్ కూడా డిఫరెంట్గా చేద్దాం, ఆడియన్స్కి కొద్దిగా ఎగ్జైటింగ్ ఉంటుందేమో అని చెప్పి చేస్తాం. బట్ గాడ్ గ్రేస్ అన్నీ బాగా రిసీవ్ చేసుకున్నారు. లైక్ ఒక ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్లో 1 million దాటి ట్రెండ్ అయిందని చెప్తున్నారు. అంటే ఇట్స్ లైక్ నేను యాక్చువల్గా వెళ్ళి కమెంట్స్ చదివాను అనమాట. మీరు వెంకీ మామది ఒక కమెంట్ ఏముందంటే రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అన్ని బోర్ కొట్టేసి చాలా ఫ్రెష్గా ఉందని. అంటే రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు బాగుంటాయి అంటే ద పర్సన్ షుడ్ బి లైక్ ఏ వైబ్రెంట్. ఇప్పుడు నేను చాలా సాఫ్ట్, నేను మాట్లాడే అన్ని మామూలుగా ఉంటాయి. దీంట్లో ఏదన్నా ఒక వైరల్ అయ్యే మాట ఏదో మాట్లాడినా లేకపోతే ఏదన్నా అంటే పీపుల్ విల్ కమ్ అండ్ సీ దిస్ ఇంటర్వ్యూ. అర్థమైందా? నేను మాట్లాడేది చాలా సాఫ్ట్ నేచర్ పర్సన్ని, అది ఎంతవరకు వెళ్తుంది అనేది. సో నా స్ట్రెంత్ అది. సో దట్స్ వై ఐ ట్రై టు డూ ప్రమోట్ ఇన్ దట్ వే. నేను ఇలా మాట్లాడే దాంట్లో ఏముంది, ఇది మామూలు ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది అనిపిస్తుంది ఎవరైనా చూసే వాళ్ళకి. కాబట్టి అదే మీరు టీవీ షోస్కి వెళ్తే మళ్ళీ వేరేలా ఉంటాను నేను. సో అక్కడ అల్లరి, గొడవ, కామెడీ, ఇట్స్ లైక్ అది వేరే ఉంటుంది. సో 1-to-1 ఇంటర్వ్యూ అంటే మామూలుగా అడిగిన దానికే చెప్తా ఆన్సర్, అంతకు మించి ఉండదు. బోర్ కొట్టించలేదు కదా నేను. లేదు మీరేంటి కదా జనరల్గా 1-to-1 ఇంటర్వ్యూ ఉన్నప్పుడు సినిమా గురించి ఎవరు చేసినా అంతే ఉంటుంది. బట్ మాట్లాడే పర్సన్ బట్టి ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఉంటాయి కదా, అట్లా. ఇప్పుడు ఎంత ప్రమోషన్ చేయాలంటారు? లైక్ మీ ప్రొడక్ట్ రీచ్ అయ్యేలా చేయడం వస్తుందని చెప్పటమా, లేకపోతే ఎలాంటి ప్రొడక్ట్ వస్తుందని చెప్పడం? నా దృష్టిలో ఎంతైనా చేయొచ్చు ప్రమోషన్ అనేది, మీ ఓపిక, మీ స్ట్రెంత్. ఎందుకంటే సో ఇట్స్ లైక్ మనం ఒక సినిమా తీసి ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది మన పని. సో మన సినిమా ఉందని ఎగ్జైట్మెంట్ అతనికి కలిగించకపోతే హీ వోంట్ కమ్ టు ద థియేటర్. ఎందుకంటే ఈ ఓటీటీ వచ్చాక ఇట్స్ లైక్ సెలెక్టివ్ అయిపోయింది. మన సినిమాలో ఏదో ఎగ్జైట్మెంట్ ఉంది అని అతను ఫీల్ అవ్వాలి. సో అంత ఎక్స్టెంట్కి వెళ్ళకపోతే సో అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ షేర్ మనకు రాదు. సో అందుకని వాళ్ళకి మన సినిమాలో సంథింగ్ ఉందనేది మన కంటెంట్ కూడా రీచ్ అవ్వాలి. ఓన్లీ ప్రమోట్ చేసిన ఒక్కొక్కసారి ఉపయోగం ఉండదు. అలాంగ్ విత్ ద కంటెంట్ అండ్ ప్రమోషన్స్ రెండూ కనుక చేయగలిగితే, ఇప్పుడు స్టార్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్స్ పెద్దగా అవసరం లేదు, ఆడియన్స్ విల్ కమెంట్స్. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కూడా ఈవెంట్ ఫిల్మ్స్ అయిపోయినాయి. ఇప్పుడు దిల్ కమ్ అండ్ వాచ్. సో మనం ఏంటంటే ఎంత ప్రమోషన్ చేస్తే మనకు అంత. ఇంకొకటి, వెన్ యూ లుక్ బ్యాక్, అంటే మీ ఫిలిమ్స్ ఇప్పటివరకు వచ్చినాయి, క్రిటికల్గా మీకు వచ్చిన కమెంట్స్ ఏమున్నాయి? లైక్ మీరు తీసుకుంటారు, హౌ డూ యూ టేక్ క్రిటిసిజం ఇన్ జనరల్? హెల్దీ క్రిటిసిజం ఐ ఆల్వేస్ టేక్. పట్టుబట్టి వాంటెడ్గా చేస్తే మాత్రం నేను నేను అసలు ఐ డోంట్ ఇగ్నోర్ చేసేస్తాను. తెలుస్తుంది ఇది వాంటెడ్గా చేస్తున్నాను, అది ఇగ్నోర్ చేస్తాను. బట్ హెల్దీ క్రిటిసిజం ఐ ఆల్వేస్ టేక్.
నా చుట్టూ ఉన్న వాళ్ళే బోల్డ్ క్రిటిక్స్ ఉంటారు, నాతో పనిచేసే రైటర్స్, నాతో ఉన్న మనుషులే. ప్రతిదీ క్రిటిసిజం యాంగిల్లోనే చూస్తాను నేను. సో కాబట్టి నాకు సినిమాలో ఏదైనా తప్పులు ఉన్నాయి అంటే నెక్స్ట్ ఫిలింకి అది జరగకుండా చూడటానికి ట్రై చేస్తాను. అలా ఇంప్లిమెంట్ చేసింది ఏమైనా ఉందా? సే ఇప్పుడు F3 ఉంది, F2 వాజ్ బిగ్గెస్ట్ హిట్, F3 వాజ్ ఆల్సో హిట్, బట్ కొంచెం ఆ లెవెల్కి వెళ్ళలేదు అనేది ఉంది. ఆ లెవెల్కి వెళ్ళలేదంటానికి రెండు ఇందాక నేను చెప్పాను కదా, F2నే తీసుంటే ఆ లెవెల్కి వెళ్ళి ఉండేది. ఆ వైఫ్లకి పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లల నుంచి నేను సినిమా స్టార్ట్ చేస్తుంటే మోర్ కనెక్టివ్గా ఉండేది ఆ ఫ్రాంచైజీకి. మేము చేసిన స్ట్రాటజికల్ మిస్టేక్ ఏంటంటే ఇంకొక కథ చెప్పాం. సో అయినా కూడా ఇట్ వెంట్ వెరీ వెల్. సో అదే అంటే ఈ సినిమాకి తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే అవేదో తప్పు చేసామని కాదు, ఇన్ జనరల్ అవి చేశాం కదా, ఇది డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి చేసిందే సంక్రాంతికి వస్తున్నాం. సో వెంకటేష్ గారు బీయింగ్ ఏ స్టార్, ఆయన ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్కి బ్రాండ్ లాగా. సో ఆయనకు సరైన స్క్రిప్ట్ పడితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. అలాంటిది ఆయన్ని కూడా ఒక విచిత్రమైన స్లాట్లో పెడదాం. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక ఎక్సలెంట్ వైఫ్, ఇద్దరి మధ్య నలిగిపోతూ ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసే అనే ప్రాసెస్ వింతగా దాంట్లో ఒక ఇన్సిడెంట్ సిచ్యువేషన్స్ థ్రిల్ బాగా వర్కౌట్ అవుతుందేమో అనిపించేసాం. బట్ లక్కీలీ ఇట్ కైమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఎవ్రీబడి, వెంకీ గారు అండ్ ఐశ్వర్య, భాగ్యం అండ్ మీనాక్షి, అండ్ ఎవ్రీబడి డిడ్ వండర్ఫుల్ జాబ్. వెంకీ గారితో థర్డ్ మూవీ, యా, కంఫర్ట్ జోన్లోకి వచ్చారు మీకు గారు మీరు బాగా. అంటే సినిమా టు సినిమా లైక్ మా మధ్య స్టోరీ చెప్తున్నారు ముందు స్టార్ట్ చేసే ముందు ఆయనకి లేదు అంటే వైబ్లోనే ఉంటుంది మా ఇద్దరిది. ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా అనుకుంటున్నాను సార్ అనుకుంటే షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఆయన బేసిక్స్ వింటారు, ఎలా వెళ్తుందో ఫ్లో ఉంటారు, ట్రీట్మెంట్ వినరు, కథగా వింటారు, ఇలా వెళ్తుంది ఆ కథలోనే పట్టుకుంటారు ఆయన. అని ఈ ఒక్క బ్లాక్ చూసుకో, ఇది దాటించేస్తే సేఫ్ మనం అట్లా. సో ఆ గైడెన్స్ చాలా బాగుంటుంది వెంకీ గారిది. సో వెరీ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ లైక్. ఇందాక మీనాక్షితో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పింది, మీరు వచ్చేసి అప్పటికప్పుడు ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడ సీన్ తీద్దాం, ఇది బాగుంది, ఇలా ఆన్ స్పాట్లో ఎక్కువ చేస్తారంట. మీరు బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళడం నచ్చిద్దా మీకు? అక్కడికి వెళ్ళి ఇంప్రవైజేషన్ ఎక్కువ ఇష్టమా? 100% బౌండ్ స్క్రిప్ట్తోనే వెళ్తాను నేను. సో ఇంప్రవైజేషన్స్, డైలాగ్స్ మారుతాయి, సీన్ మారదు. సో ఫస్ట్ ఏదైతే అనుకున్నామో ఆ సీన్ లాస్ట్ వరకు ఉంటుంది. బట్ ఆ సీన్లో మాట్లాడే మాటలు లేకపోతే అప్రోచ్ మారచ్చు. ఉన్నట్టుండి అక్కడికి వెళ్ళాక చిన్న ఇంప్రూవైజేషన్ అయ్యి ఇటు నుంచి రావాల్సింది హీరో గారు, ఇది వద్దు, ఇలా ఓపెన్ చేద్దాం సీన్, అట్లాంటి చిన్న అవే బాగా పే అవుతాయి. ఒక్కొక్కసారి స్పాట్లోకి వెళ్ళాక సీన్ పేపర్ మీద ఉన్న కంటే నెక్స్ట్ లెవెల్కి ఎన్హాన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ స్పాంటైనిటీ, బికాస్ ఆఫ్ అక్కడ నాకు ఉన్న ఇది. సో కాబట్టి నేను ఏది సీన్ ఫిక్స్ కాను. 70 సీన్లో కంటెంట్ ఫిక్స్ అవుతా, బట్ సీన్లో ఏ క్షణం ఏదైనా మార్చొచ్చు, అప్రోచ్ మార్చొచ్చు, డైలాగ్ మార్చొచ్చు అనేది లిబరల్గా ఉంటా. బట్ మెయిన్ సోల్ అలాగే ఉంటుంది, మెయిన్ కంటెంట్ మాట్లాడుతుంది అలాగే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఆల్వేస్ లైక్ థింక్ చేస్తూనే ఉంటుంది. నాకు ఫిక్స్ అయిపోతే థింక్ చేయటం మానేస్తుంది. ఇది నా సినిమా, ఇది నా సీన్ అంటే ఫిక్స్ అయిపోద్ది బ్రెయిన్. సో ఇంకా ఏదో వస్తుందా, ఇంకేదైనా చేద్దామా, ఇంకేదైనా వస్తుందా అనే ప్రాసెస్లోనే మనకి స్పాంటేనియస్ ఐడియాస్ వస్తాయి. ఆలోచన యాంగిల్కి మనం వెళ్ళకపోతే మనం ఆలోచించలేము. సో కాబట్టి నేను అందుకని స్పాంటేనియస్గా ఉండటం కోసం సీన్ ఎక్కువ లాక్ చేసాను వెంటనే, ఇదే సీన్ అని ఫిక్స్ కాను. ఇంకేమైనా వస్తుందేమో, బెటర్మెంట్ వస్తుందేమో అని చెప్పి ఆ స్పాట్కి వెళ్ళాక చూసి ఇంక ఇది ఇంతే అన్నప్పుడు దానికి వెళ్ళిపోతా, ఇంక ఇంతకు చాలు అనుకున్నప్పుడు. మీ ఫిలిమ్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడు అనిపిదా ఒక టోన్ ఆఫ్ మేకింగ్లోకి వెళ్దాము, కొంచెం ఏదన్నా ఈ మధ్య సేపియా టోన్ అంటున్నారు, వామ్ టోన్స్లో చేస్తున్నారు, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వెళ్దామని ఎప్పుడైనా అనిపిస్తే? సబ్జెక్ట్ అలాంటి సబ్జెక్ట్ ఏదైనా చేస్తే డెఫినెట్లీ ఐ ట్రై. డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 1 or 2 ఫిల్మ్స్ డెఫినెట్లీ ఐ ట్రై. అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం నా స్ట్రెంత్ ఏంటి, నా కోర్ స్ట్రెంత్ ఏంటి, నా సినిమాలు ఎవరు చూస్తారు అంటే ప్రతి డైరెక్టర్కి ఒక సెట్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది, ఈ సెక్టర్ ఆడియన్స్ ఈ డైరెక్టర్కి చూస్తారనే ఫీలింగ్. అలాంటి టైప్లో నాకంటూ ఒక సెట్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంది. సో దాన్ని కంప్లీట్ బ్రేక్ చేసి కూడా వెళ్ళలేను నేను. కాబట్టి అది ఉంటూ ఎక్కడో నెక్స్ట్ వెళ్ళే జర్నీలో డెఫినెట్లీ ఐ ట్రై డిఫరెంట్ జోనర్స్ చేద్దామని ఉంది. సో విజువల్గా కూడా డెఫినెట్లీ ఐ ట్రై సంథింగ్ ఇన్ ఫ్యూచర్. ఇంకొకటి, ఇప్పుడు అందరూ ఒక ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది పాన్ ఇండియా అని. మీ దృష్టిలో పాన్ ఇండియా మూవీస్ మీద ఒపీనియన్ ఏంటి? ఇట్స్ లైక్ వెరీ ఆల్వేస్ అంటే ఇప్పుడు ఈరోజు తెలుగు సినిమా స్టాండర్డ్ ఒక నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నప్పుడు బీయింగ్ ఏ తెలుగు టెక్నీషియన్, తెలుగు మూవీ లవర్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. అండ్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ బిగ్ డైరెక్టర్స్ అండ్ స్మాల్ డైరెక్టర్ ఆల్సో ట్రయింగ్ ఇన్ దట్
స్పేస్ అండ్ దే ఆర్ గెటింగ్ బ్లాక్ బస్టర్స్ అండ్ దే ఆర్ ప్రూవింగ్ దెమ్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా హెల్తీగా ఉంది. అండ్ తెలుగు సినిమా స్పాన్ పెరిగింది, సో నేషనల్ వైడ్. సో కాబట్టి ఇట్స్ లైక్ అదే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఉందా మీకు నెక్స్ట్ మూవీస్? అంటే చేస్తా అంటే చెప్తున్నా అదే కదా, నాకు నా బ్రెయిన్ ఎంతవరకు ఆలోచించుద్దో నేను అంతవరకు చేయగలను. సో వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి నా బ్రెయిన్ నేను ఫోర్స్ చేసి నేను అటు వెళ్ళలేను. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకు కావాల్సిన రెమ్యునరేషన్ నాకు వస్తుంది. నేను తీసిన సినిమాలకి ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు, అంతే అద్భుతమైన రెవెన్యూస్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా నేను ఎగ్జైట్ అయ్యి ఇది ఒక నేషనల్ వైడ్ వెళ్ళే కంటెంట్, మన రీజనల్ ఫిల్మ్ అయినా ఇది వైడ్గా వెళ్తుంది, దీని మీద నేను నా లక్ టెస్ట్ చేసుకోవచ్చు అని నాకు అనిపించినప్పుడు డెఫినెట్లీ ఐ ట్రై. అలాంటి కథ నాకు తట్టాలి, అలాంటి కథ పోనీ ఎవరైనా ఇచ్చి నన్ను నమ్మి చేయమన్నా ఐ డూ ఇట్. బట్ మేకర్గా నేను చేయగలిగిన నమ్మకం ఉంది. బట్ క్రియేటర్గా నేను అలాంటి కంటెంట్ ఇంకా క్రియేట్ చేస్తాను అనేది ఇంకా నేను ఆ స్పేస్లో లేను. డెఫినెట్గా ఐ డూ చేయగలను, బట్ చూద్దాం ఫ్యూచర్. నెక్స్ట్ మెగాస్టార్ ద మూవీ కన్ఫర్మ్ అయిందని వింటున్నాము, ఏంటి అప్డేట్స్ ఏంటి? యాజ్ ఆఫ్ నో అంటే ఇట్స్ లైక్ ఇంకా టాక్స్లో ఉన్నాం. సో స్టోరీ ఏంటి, ఎలా చేయాలి, చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలి, ఆయన ఐడియాస్ ఏమున్నాయి, ఆయన ఎలా అనుకుంటున్నారు, సో ఇలాంటి ఒక చర్చలు జరుగుతున్నాయి అంతే. సో ఇట్స్ టూ ఎర్లీ టు సే అబౌట్ ఎనీథింగ్. బట్ ఐ లాస్ట్ యూ వన్ స్మాల్ క్వశ్చన్. ఇస్ డిబేట్ వింటేజ్ హీరోని చూపించాలా, ఆ పెద్ద హీరోని కొత్తగా చూపించాలా అనే ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది రైట్ నౌ ఇన్ సోషల్ మీడియా. సో వాట్ ఈస్ యువర్ టేక్? అది ఎవరని చెప్పలేము మనం. ఏ హీరోని చూపిస్తే ఏది రిసీవ్ చేసుకుంటారో ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు మెగాస్టార్ సినిమా అంటే పాత వింటేజ్ టైప్లో ఎంటర్టైన్మెంట్తో డాన్సులతో అలా చూపించాలనిపిస్తుందా మీకు, ఆర్ కంప్లీట్లీ న్యూ అవతార్ ఆర్ కంప్లీట్లీ న్యూ అంటే ప్రతి ఇట్స్ లైక్ ఆ డైరెక్టర్ తాలూకు ఐడియాలజీని బట్టి ఉంటుంది. ఐ హియర్ సంథింగ్ శ్రీకాంత్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చినట్టు. అందుకే అడిగా. దట్స్ లైక్ హీ వాంట్స్ టు షో చిరంజీవి గారు ఇన్ ఏ డిఫరెంట్ అవుతారు, ఎవరు చూపించాలనుకుంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్ టు హిమ్. డెఫినెట్లీ అతను అది అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ డెలివర్ ఇట్. అతను ఇప్పుడు నా స్టైల్కి వచ్చేసరికి నేను అనుకునేది ఏంటంటే చిరంజీవి గారిలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏదందో దాన్ని వాడుకుంటూ నా స్టైల్ ఆఫ్ ఒక సినిమా ప్రజెంటేషన్ ఒకటి ఉంది. ఐ వాంట్ టు షో వాట్ మై చిరంజీవి గారు ఈస్. నా దృష్టిలో ఒక చిరంజీవి గారు ఉన్నారు. అది వింటేజ్ అని నేను ఇప్పుడు నేను చెప్పలేను. ఆడియన్స్ నా దృష్టిలో ఏంటంటే సినిమా డెలివర్ చేశాక అది ఎంతమందికి రీచ్ అయింది అనేది చూస్తాను నేను. సో దాంట్లో ఏం చూపించాం అనేది నేను ఇప్పుడు నేను ఫిక్స్ కాలేను. సో నేను ఎలా చూపించాలనుకుంటున్నానంటే నేను ఒక చిరంజీవి గారిని చూస్తున్నా, సో నాకు ఒక కనపడుతున్నారు ఆయన, దాన్ని ఎలా చూపించాలి నేను ఇంకా వర్క్ చేసే పౌండ్లో ఉన్నాను. నేను ఇంకా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ అన్ దట్. నేను ముందే చెప్పలేను, కథంతా చేశాక కానీ ఐ కెన్ గెట్ ఇప్పుడు చిరంజీవి గారు ఇలా ఉండబోతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. ఐ వాంట్ టు డూ కంప్లీట్ స్క్రిప్ట్ ఫస్ట్. ఆ స్క్రిప్ట్ అంతా చేయాలి, దాంట్లో చిరంజీవి గారి స్ట్రెంగ్త్ ఏంటి. ఎందుకంటే సమ్టైమ్స్ ఎప్పుడు కాయిన్ కంప్లీట్ అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం. అటు వెళ్ళినా రిస్కే, ఇటు వెళ్ళినా రిస్కే. సో ఇన్ బిట్వీన్ అటు చేయాలని చూస్తాను నేను. సో ఇన్ దట్ వే ఐఎమ్ థింకింగ్ అనమాట, చూస్తున్నా. స్టిల్ ఐఎమ్ డ్రైనింగ్ మై బ్రెయిన్ని కొద్దిగా ఇది చేస్తున్నా. బట్ హోప్ డెఫినెట్గా చిరంజీవి గారు అనే హీరో ఎన్నో జనరేషన్స్ అడ్మైర్ చేసిన హీరో ఆయన. సో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసిన హీరో, ఆయన ఎన్నో జోనర్స్ ట్రై చేసిన హీరో, ఎన్నో ఫిల్మ్స్ చేశారు. సో డెఫినెట్లీ బిగ్ ఛాలెంజ్ అహెడ్. అది బిగ్ ఛాలెంజ్ అహెడ్. ఖచ్చితంగా ఆ ఎగ్జైట్మెంట్ ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి మంచి ఫిల్మ్ అయితే డెలివరీ చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ లైక్ శ్రీకాంత్ చెప్పినట్టు తను ఒకటి ట్రై చేస్తున్నాడు, నేను ఒకటి ట్రై చేస్తున్నా, అప్పుడు ఇద్దరు చిరంజీవులు కనపడతారు. సో శ్రీకాంత్ చేసే చిరంజీవి ఒకలా ఉంటారు, నేను చేసే చిరంజీవి గారు ఒకలా ఉంటారు. సో బోత్ చిరంజీవి గోయింగ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్, దట్స్ ఇట్. మళ్ళీ బాలకృష్ణ గారితో మూవీ అని మొన్న అన్స్టాపబుల్ ఉందండి, నెక్స్ట్ లైనప్లో ఉంది అది కూడా బాలకృష్ణ గారితో. సో అది కూడా హోప్ త్వరలో తెలుస్తుంది ఎగ్జాక్ట్ ఏ టైం ఫ్రేమ్లో చేస్తాం అనేది. ఆయనతో కూడా భయంకరమైన ర్యాపో ఉంది నాకు. ఈసారి ఎలాంటి బాలయ్య చూపిస్తారు? ఈసారి బాలయ్య గారిని నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా సటిల్గా చూపించారు, అది అందుకే అలా చూద్దామని ఫిక్స్ అయితే తీశాను. బట్ ఈసారి బాలకృష్ణ గారితో దబిడి ఫిక్స్. ఈసారి కొడితే ఆయన ఇంకో ఇది చేయాలని ఉంది. బట్ డెఫినెట్లీ భగవంత్ కేసరి లాగా సెటిల్ డ్రామాకి వెళ్ళను ఈసారి బాలయ్య బాబు స్టైల్కి వెళ్తున్నాను. నేనే బాలయ్య బాబు స్టైల్ వెళ్ళిపోతున్నారు అంతే. Hope you give us more memorable films. And all the best for Sankrati Kosam. Thank you brother. Thanks for your time, sir. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulti.
If you like the video, please like, share and subscribe. Only love to you.